ఇప్పుడు ఈ అంశాన్ని కొంత పక్కన పెడితే మేము కూడా మొన్న వెళ్ళి రావడం జరిగింది. హిడ్మా ఇంటికి వెళ్ళి రావడం చాలా సంవత్సరాల తర్వాత పత్రికా విలేకరులు, మీడియా మిత్రులు అంటే నిజ నిర్ధారణ కావచ్చు, వాస్తవికతను దగ్గరగా చూపించేటువంటి ప్రయత్నం చేసిన మీకు కావచ్చు, ప్లస్ టీ కావచ్చు, మీ అందరికీ కూడా నిజంగా ప్రజల తరపున, మా సంఘం తరపున నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే శ్రీదేవి బాత్రూమ్ టబ్లో చచ్చిపోతే 5 స్టార్ హోటల్లో బాత్రూమ్ టబ్బు చుట్టూ తిరిగినటువంటి ఛానళ్ళు వేరైతే, నిజంగా హిడ్మా అనేటువంటి వ్యక్తి యొక్క జీవన చిత్రం ఎట్లా ఉంది, ఆయన లగ్జరీ లైఫా లేకపోతే ఏ రకమైన జీవితాన్ని జీవిస్తుందని చెప్పేసి చాలా ప్రాక్టికల్గా చూపించాం. మీకు నిజంగా కృతజ్ఞతలు. సో ఆపరేషన్ కగార్లో భాగంగా మొన్న హిడ్మా మరణించినంత వరకు ఈ జరిగిన దీన్ని మొత్తాన్ని మీరు ఎట్లా విశ్లేషిస్తారు? నేను ఒకటే విషయం చెప్తాను, అంటే మెజారిటీ మూర్ఖులకి ఇది నచ్చకపోవచ్చు, నేను ప్రజలని అన్నాను. వాళ్ళు మూర్ఖులు. మీరు వెళ్ళి చూసిన జస్ట్ అట్లా ఒక సర్పంచ్ స్థాయి వ్యక్తి లీడర్షిప్ చేస్తేనే ఫార్చునర్ కార్లలో పల్లెటూర్లలో తిరిగేటువంటి పరిస్థితి నుంచి కాలినడక తప్ప 4-వీలర్ వెహికల్ కూడా పోలేని పరిస్థితుల నుంచి ఒక దేశమే దేశంలో ఉన్న ప్రజల్ని ఆలోచింపజేసేటువంటి ఒక నాయకుడు ఉద్భవించిండు అంటే అక్కడ పరిస్థితులు మీకు వాళ్ళ లోపల నిజాయితీ కనిపించిందా లేదా? ఆయన ఇల్లు మాత్రం కట్టెలు తప్ప ఏం లేదు. మీరు చూపించేంత వరకు కూడా మాకు కాళ్ళకి చెప్పులు లేవు. ఎస్, అంటే ఒకటే ఆలోచించాల ప్రజలకు కూడా దయచేసి. అట్లాంటి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తాడు, అంటే సాగ్రిగేషన్ అంటారు దాన్ని, ఆటవిక జీవితాన్ని జీవించే దాంట్లో నుంచి అత్యాధునితమైనటువంటి AK-47 పట్టుకోవాల్సినటువంటి పరిస్థితి కలిసింది. రెండోది, నిన్న కాక మొన్న ఒక వీడియో రిలీజ్ అయిందన్న, మన ఆర్మీ ఆఫీసర్స్ మధ్యన ఒక అమ్మాయిని 2 చేతులు వెనక్కి ఇరిసి కట్టి ఆమెను ఎక్కడెక్కడో తాకుతూ వాణి చేసుకుంటావా, పెళ్ళి వీణి చేసుకుంటావా, వీడి నచ్చిందా, వాడి నచ్చిందా అని చెప్పేసి మన ఆర్మీ జవాన్లు ఆమెతో మిస్బిహేవ్ చేస్తూ వీడియో తీసి బయట పెట్టారు. అంటే ఎందుకు ఆ సెక్టార్ ఆఫ్ పీపుల్ ఈ దేశానికి ద్రోహుల్లాగా కనిపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అనే విషయంలో వాళ్ళంతా కూడా భారతీయులు. భారతదేశపు రాజ్యాంగం ఏర్పాటు చేసిన, ప్రభుత్వం చేత ఏర్పాటు చేసిన సదుపాయాలని కూడా పొందలేని వాళ్ళకి ఎలక్ట్రిసిటీ లేదు, వాళ్ళకి మున్సిపల్ వాటర్ లేవు. నాకు తెలిసి మెజారిటీ ప్రజలకు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి దక్కాల్సిన చౌక ధర సంబంధించినవి కూడా దక్కవు. రెండోది, అక్కడ పెద్దగా నాకు తెలిసి ఎడ్యుకేషన్ కూడా అసలు 4-వీలర్ లేదు, ఇంకా ఎడ్యుకేషన్ ఆడుకున్నారు. అంటే వీళ్ళు భారత ప్రజలైనప్పటికీ కూడా భారత ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఏ ఫెసిలిటీకి కూడా నోచుకోలేనటువంటి దుర్మార్గమైన పరిస్థితిలో బతుకుతున్న వ్యక్తులు ఆయుధం పట్టుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనే విషయము ప్రజలు ఆలోచించాలి. అప్పుడు ఎవరు దుర్మార్గులు, వాళ్ళు చేస్తున్న పోరాటం మంచిదా, వాళ్ళు చేస్తున్న పోరాటం ప్రభుత్వానికి వ్యతిరేకమైనదా, వాళ్ళు చేస్తున్న పోరాటం ప్రజలకు వ్యతిరేకమైనదా, అసలు వాళ్ళ పోరాటం ఎవరి మీద అనే విషయం ఇప్పటికీ కూడా సామాన్యమైనటువంటి జనాలకు అర్థం కానిటువంటి పరిస్థితి. నేను ఒక రాజ్యాంగాన్ని మిగతా సమాజానికి పరిచయం చేస్తున్నటువంటి ఒక కాంట్రిబ్యూటర్గా నేను ఆయుధాలు పట్టుకోవడాన్ని వ్యతిరేకిస్తాను, నక్సలిటిజాన్ని వ్యతిరేకించాను. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం ప్రకారము ప్రజాస్వామ్యబద్ధమైన పోరాటాలు చేయమని అంబేద్కర్ గారు. మెజారిటీ ప్రజలైన మీకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని యాజ్ పర్ జ్యుడిషియల్ ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి పోరాటం ద్వారా మీరు పోరాటం చేయమని చెప్పినాడు. ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి విషయాన్ని దాటి వాళ్ళు ఆయుధాలు పట్టుకున్న ఇమీడియట్లీ వాళ్ళంతా కూడా ప్రభుత్వాన్ని, ప్రజల్ని ప్రొటెక్షన్ చేయాల్సినటువంటి పోలీసులకు ఆటోమేటిక్గా శత్రువులు అయిపోయారు. అంటే ఇంకొక యాంగిల్ కూడా ఉంది. ఇప్పుడు ప్రతి ఆదివాసీ చేతిలో ఒక ఆయుధం ఉంది. అవును. సో ఆయుధం లాగానే పోల్చండి దాన్ని కూడా. వాళ్ళు ఏదో ప్రజల్ని కాల్చడానికో ఇంకెవరిని కాల్చడానికో దాన్ని ఉపయోగించట్లేదు కదా. వాళ్ళ మీద దాడికి వచ్చినప్పుడు వాళ్ళ రక్షణ కోసం కాలుస్తున్నారు అన్నది ఇంకొక సెక్షన్ ఆఫ్ పీపుల్ వాళ్ళు మాట్లాడుతున్నారు. 100% నేను కాదని చెప్పనట్లేదు. అయితే ఇక్కడ ప్రభుత్వాల విఫలం వల్లే వాళ్ళు ఆయుధాలు పట్టుకోవాల్సి వచ్చిందని చెప్పి నేనంట. ఇప్పుడు మీరు యాజ్ 2025 భారతదేశానికి దగ్గర మనకి ఇండిపెండెన్స్ వచ్చి 78-79 ఇయర్స్ అవుతున్నటువంటి ఈ సందర్భంలో కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎలాంటి ఫెసిలిటీ వాళ్ళకు లభించలేదంటే వాళ్ళని అభివృద్ధి చెందించడంలో ప్రభుత్వం ఫెయిల్ అయింది. ఈవెన్ జవహర్లాల్ నెహ్రూ గారి దగ్గర నుంచి తీసుకుంటే ఇలా మోడీ వరకు కూడా ఫెయిల్ అయిందని చెప్పొచ్చు. దానికి నిలువెత్తిన నిదర్శనమే అది. ఓకే. సో వాళ్ళ సంరక్షణ కోసంతో పాటు అడవి సంరక్షణ కోసం ఆయుధాలు పట్టుకున్నారు, ఇంకో సెక్టర్ మాట్లాడుతున్నటువంటి దానికోసం. సో నేను ఏమంటానంటే వాళ్ళు ఎప్పుడు కూడా సామాన్యమైన జనాల్ని చంపిన చరిత్ర ఇప్పటి వరకు మనం ఎక్కడ చూడలేము. ఆయుధాలు పట్టుకున్నంత మాత్రాన, లేకపోతే దారి దోపిడీ చేసిండ్రు, ఒక బిజినెస్ మ్యాన్ని పట్టుకొని వెంబడించి చంపి ఆయన ఆస్తులు లాక్కున్నారు అనేటువంటిది ఎక్కడ కూడా వినలేము. బట్ రాజ్యాంగం దానికి విరుద్ధంగా ఇది ఆయుధం పట్టుకోవడం కరెక్ట్ కాదని ఒకటే ఒక విషయంలో కదా ఆపరేషన్ కగార్ పేరు మీద వాళ్ళని చంపుతున్నారు. ప్రభుత్వమే చంపేటువంటి సుస్థిర అధికారాన్ని తీసుకుందని చెప్పి ప్రకటించుకున్నారు. రెండో విషయం, వాళ్ళకి ఒక డెడ్ లైన్ పెట్టి అంతలోపు మీరు లొంగిపోయినారు.
ఒకవైపు శాంతి చర్చల కోసం లొంగుబాటుకు పిలవడము, పిలుస్తూనే చంపేయడం అనేది మాత్రం ఇది పక్కా రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి నేను దానికి పక్కా ఖండిస్తాను. ఇప్పుడు మెల్లిమెల్లిగా మీడియా మిత్రుల ద్వారా బయటకు వస్తున్న విషయాలు, ఆయనకు అనారోగ్యం ఉండడం వల్ల హాస్పిటల్ తీసుకుపోయి కావాలని చెప్పి చంపారు అని చెప్పి, సో ఇవన్నీ బయటకు వస్తున్నాయి. ఒకటి, వాళ్ళ వల్ల సామాన్యమైన జనాలకు ఎక్కడ కూడా అన్యాయం జరగలేదు. ఎందుకు ఇంత క్రేజ్ హిడ్మాకి సోషల్ మీడియాలో కానీ ఎక్కడ చూడు ఆయన ఫోటోతో టీ షర్ట్స్ రావడం కానీ లేకపోతే పుస్తకాలు రావడం కానీ ఇంత క్రేజ్ ఎందుకు ఆయన మీద వచ్చిందని మీరు అనుకుంటున్నారు? అన్న, క్యూబా దేశం విముక్తి కోసం పోరాటం చేసిన ఎర్నాస్టో చెగోవెరా ఆయన దేశం కాదు అది. క్యూబా చెగోవెరా దేశం కాదు. కానీ చెగోవెరాను చంపిన వాళ్ళకే రోల్ మోడల్ ఇండియాలో. ఎందుకు? చెగోవెరా విలాసవంతంగా తిరుగుతున్నటువంటి క్రమంలో అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మానవ సంబంధితమైనటువంటి వ్యవస్థను, అక్కడ ఉన్నటువంటి పేద ప్రజల మంచి మనస్సుని, అక్కడ ఉన్నటువంటి నాగరికతని ప్రేమించినటువంటి ఎర్నాస్టో చెగోవెరా అమెరికన్స్ చేత పీడింపబడుతున్నటువంటి ఆ క్యూబాని విముక్తి చేయాలనుకున్నాడు కాబట్టి ఆ ఫ్రీడమ్ ఫైటర్ అయిన. ఇయ్యల్ల హిడ్మా యొక్క త్యాగాన్ని అర్థం చేసుకోలేని మూర్ఖులు అమెరికా లాంటి వాళ్ళే కదా. వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, కానీ ఆయన చేసిన పోరాటం ఎవరికి సంబంధించిందనే విషయం అర్థం చేసుకున్న ప్రజలు ఆయనను ఇష్టపడుతున్నారు. సో హిడ్మా లాంటి జీవితం అనుభవించిన వాళ్ళకి ఎప్పటికీ హిడ్మా హీరో. నేను దాన్ని ఎవ్వరు ప్రభుత్వం ఎన్ని నిర్బంధాలు పెట్టినా అంతెందుకు, వెన్ ఐ వాజ్ అన్ ఇంటర్మీడియట్ స్టూడెంట్, గద్దరన్న పాటలు వినడం కూడా ఈ చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో, అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో నేను ఇంటర్మీడియట్లో గద్దరన్న పాటలు వినడం కూడా నేరమే. ఎవరైనా పాటలు వింటే మేము అంటే మా పాటలు వినడాన్ని ఎవరు ఆపలేకపోయిందిగా. అంటే ప్రజలకు ఇష్టమైన దాన్ని ఎవరు ఆపగలుగుతారు? ఏ ప్రతిబంధకాలు వాళ్ళని అడ్డుకుంటే. సో ఎప్పటికీ హిడ్మా లాంటి పేదరికమైనటువంటి జీవితాన్ని అనుభవించిన వాళ్ళకి హిడ్మా ఎప్పుడు హీరోనే. ఒక పాట జయరాజ్ చాలా అద్భుతంగా రాస్తాడు. ఎన్కౌంటర్ ఏమనంటే వాళ్ళు చేసిన త్యాగం గురించి రాస్తాడు. దొరల భూములెన్ని పంచినా ఒక్క సెంటు భూమి వీళ్ళు అడగలే, చెరువు కుంటాలెన్ని పోసినా ఒక్క సేను కంకి వీళ్ళు ముట్టలే. దొరల భూములెన్ని పంచినా ఒక్క సెంటు భూమి వీళ్ళు అడగలే, చెరువు కుంటాలెన్ని పోసినా ఒక్క సేను కంకి వీళ్ళు ముట్టలే. ఆకలు దప్పులు మరచిరి అడవిలో అన్నలై తిరుగుతుండిరి, ఎవ్వరో ఈ బిడ్డలు నింగిలో నెలవంకలు, ఎవ్వరో ఈ పిల్లలు అడవి మల్లె పువ్వులు. పేరు కొరకు వచ్చి రందున అవ్వ అయ్య పెట్టిన పేరు చెప్పరు, ఆస్తి కొరకు వచ్చి రందున వీపున సద్ది మూట కూడా ఉండదు. పేరు కొరకు ఎప్పుడు నిజమైన పేరు చెప్పరు వాళ్ళు. పేరు కొరకు వచ్చి రందున అవ్వ అయ్య పెట్టిన పేరు చెప్పరు, ఆస్తి కొరకు వచ్చి రందున వీపున సద్ది మూట కూడా ఉండదు. చెట్టన్న పుట్టన్న రాయన్న రప్పన్న చీకట్లో వెన్నెలై కాసేటి చంద్రులు, ఎవ్వరో ఈ బిడ్డలు నింగిలో నెలవంకలు, ఎవ్వరో ఈ పిల్లలు అడవి మల్లె పువ్వులు. ఎంత అద్భుతమైన సాంగ్. వాళ్ళ త్యాగం అంతే కదన్నా. వాళ్ళ పేరు చెప్పరు, టైంకి అన్నమే దొరకదు, వాడు ఏ ఆస్తిని కూడా కట్టుకుని ఏడ మోసుకోపోతారన్న. సో అంత పెద్ద నాయకుడు ఆ పార్టీలో వాళ్ళ తల్లి పరిస్థితి చూడండి. మరి మీరు పోయి చెప్తే ఎంత దారుణమైన సిచ్యువేషన్ లో బతుకుతున్నది. మీరే అడిగినారు ఎన్ని, మీరు పోయేసరికి ఆమె కూలికి పోయొచ్చింది కదా. అవును, వయసుకు లేరా మరి ఇక్కడ చిన్న ఈ పార్టీకి సంబంధించినటువంటి రూలింగ్ తిరుగుతున్నా అని చెప్పేసి మాట్లాడేటప్పుడు కోట్ల రూపాయలు సంపాదించి సెటిల్మెంట్లు అవి ఇవి అని చెప్పి, నిజాయితీ గలటువంటి త్యాగానికి, నిజాయితీ గల పోరాటానికి ఖచ్చితంగా మనుషుల నిజాయితీ గల పోరాటం ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతుంది. వాళ్ళు ఎవ్వరు ఆపాలి. మీరు అనుకుంటున్నారా నిజంగానే ఎన్కౌంటర్ లోనే ఆయన చనిపోయిందని? లేదు. అంటే హిడ్మా గురించి మనం చాలాసార్లు పలు కథలు విన్నాం. హిడ్మా ఒకసారి టార్గెట్ చేస్తే చాలా తెలివిపరుడు, ఆయన ఏదైనా టార్గెట్ చేస్తే చేయగలుగుతాడు అని చెప్పేసి ఎన్నోసార్లు విన్నాం. అట్లాంటిది ఇప్పుడు ఈ సందర్భంగా మాట్లాడితే కూడా చాలా మంది కోపం వస్తుంది. కానీ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఎంతమంది ఉద్యమకారులని శాంతి చర్చల పేరు మీద పిలిచి తర్వాత టార్గెట్ చేసి చంపలేరన్నా. ఎప్పుడైనా నక్సలైట్ అని నమ్మించి మోసం చేయడమే. సో నేను వాళ్ళని ఏమని అంటాను, నా ఉద్దేశం ఏంటంటే అట్లా ప్రాణాలు కోల్పోవడం కంటే ప్రజలలో ఉండి ప్రజాస్వామ్య ఉద్యమాలు నిర్మాణం చేసి అంబేద్కర్ గారు కోరుకున్నట్టు మనమే పోరాటం చేసి అసెంబ్లీలలో పార్లమెంట్లో ఉండాలనేదే నా ఆలోచన. అంటే ఇంకా అక్కడ ఉండి ఇంకా ఫైట్ చేయడం అన్నది కష్ట సాధ్యమే. అంటే ఇప్పుడు హైదరాబాదు, బెంగళూరు, చెన్నై సిటీలలో ఉన్న వాళ్ళకి ఏం తెలుస్తుంది అన్న. మీరు ఒకసారి పోతే ఇంకా ఇప్పుడు ఈ 2025లో కూడా భారతదేశంలో లక్షలాది గ్రామాలకి ఎలక్ట్రిసిటీ లేదు. అవును, ఇక్కడ ఆదిలాబాద్ పోయినా ఇంకా ఉన్నాయి. మరి నేను ఏమంటానంటే అది ఆ త్యాగం చేయాల్సిన పని లేదు. ఇలా మేము ఉన్నాం.
నేను 2007లో జర్నీ స్టార్ట్ చేసిన. నేను ఒక ప్లేస్కి పోతున్నా అంటే ఓ నలుగురు కలిసి సరే రాయేసిన మా ఇంటి దగ్గర భోజనం చేయాలని చెప్పి ఒక 4 రకాల వంటకాలు చేసి ప్రభుత్వం చేతనే మనం ప్రొటెక్షన్ తీసుకుని ప్రజాస్వామ్య ఉద్యమాలు చేయాలని నేను అంటున్నాను. ఆ రోజులలో ఆ త్యాగం నడిచింది, ఆ రోజులలో పోరాటం నడిచింది. ఇప్పుడు ఆ పరిస్థితులు లేనప్పుడు మనం ప్రజాస్వామ్యంలో కలవాలనేది నా కోరిక. ఎన్కౌంటర్ల మీద పాట పాడింది మొన్న మీరు, ఆ పాట మీరు అడిగితే మన ఈ సందర్భంగా రచయిత పేరు మిఠపల్లి సురేందర్. ఓకే, చాలా అద్భుతంగా అంటే అడగవే అమ్మ ఈ భారతదేశం వెలుగుతోందట, అడగవే అమ్మ నేనడిగితే ఎన్కౌంటరు, నువ్వు అడిగితే ఏమంటారో, అడగవే అమ్మ ఉన్నవాడు మేడ మీద మేడలెన్నో కట్టుతుంటే, లేనివాడు మేడ ముందే పూరి గుడిసెలో బ్రతుకుతుంటే, ఇదే నా దేశం మారిన తీరు చూడవే పేదల కలిపోరు, రాజ్యమున రాజకీయ జెండాలు తప్ప మరేమీ మారలే, అడగవే అమ్మా ఈ భారతదేశం వెలుగుతోందట, అడగవే అమ్మా నేనడిగితే ఎన్కౌంటరు, నువ్వు అడిగితే ఏమంటారు. ఎప్పుడో రాసిన మిట్టపల్లి సురేందర్, కానీ దశాబ్దాల కాలాలు దాటినా బూటకు ఎన్కౌంటర్కి అది ఉపయోగపడతానే ఉన్నది పాట. మీ మిత్రుడు ఎక్కడ ఉన్నాడు? బైరి నరేష్. బైరి నరేష్ నిరంతరం ప్రజాస్వామ్య ఉద్యమాలు, మొన్న జాతీయ మహాసభ జరిపిండు మహారాష్ట్రలో 450 ఫ్యామిలీలతో, చిన్న చిన్న బుడ్డ పిల్లలతో, భార్య పిల్లలు అమ్మ, చాలా అద్భుతమైనటువంటి బైరి ఎప్పుడు ఉంటాడు. నేను ఆ రోజు కూడా చెప్పిన బైరి నరేష్ ఆ ఒక్క విషయంలో తను మాట్లాడిన భాష ఒక్కటే పొరపాటుగా ఉంది తప్ప, ఆయన కూడా ఒప్పుకున్నాడు కదా. చాగంటి గారు అదే కంటెంట్ మాట్లాడారు, గరికపాటి గారు అదే కంటెంట్ మాట్లాడారు. కాకపోతే మనడు కొంచెం తెలంగాణ వరంగల్ జిల్లాలో పుట్టి పెరగడం వల్ల ఆ భాష కొంచెం రూడ్గా ఉండేసరికి ఎదుటోళ్ళకి గాయం అనిపించింది తప్ప, ఇట్స్ అ గుడ్ ఇంటలెక్చువల్. నేను క్రాంతి సిగ్నేచర్ క్రాంతి మా ఊరికి వచ్చినప్పుడు కూడా చెప్పిన, మెల్లిమెల్లిగా అర్థం. అందుకే ఇప్పుడు గొప్ప మాట ఏమంటారు అంటే, సత్యం మొదట నవ్వుల పాలవుతుంది, తర్వాత తిరస్కరించబడుతుంది, చివరికి అంగీకరింపబడుతుంది అన్నట్టు ఇలా బైరి నరేష్ మాట్లాడుతున్నటువంటి విషయం మెల్లిమెల్లిగా ప్రజలకు కూడా అర్థమవుతుంది కానీ